ఈ చిన్న టైని ఇలా స్టిచ్ చేస్తే డ్రెస్ లుక్ మొత్తం మారిపోతుంది. చాలా ఈజీగా బిగినర్స్ కూడా చేయగలిగేలా టై ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ఫస్ట్ అయితే క్లాత్ని తీసుకొని ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకొని కింది వైపున 3.5 ఇంచుల వెడల్పుతో ఒక మార్కింగ్ చేసుకోండి. 3.5 ఇంచుల వెడల్పు కిందికి. నెక్స్ట్ పొడవు వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచుల పొడవు పైనకి కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ 3/4 ఇంచుతో ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోండి. 1/2 ఇంచ్ అయితే కొద్దిగా తక్కువ అవుతుంది, అందుకని 3/4 ఇంచ్ అనేది పెట్టేసాను. పెట్టేసి ఇలా క్రాస్గా లైన్ మార్కింగ్ చేసుకొని కట్ చేయండి. అంతే, ఈజీగా ఒక్కటే సింగిల్ కట్తోనే టై అనేది స్టిచ్ చేయొచ్చు. కటింగ్ చేసి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న ఎడ్జెస్ ఉంది కదా, 3.5 ఇంచులు పెట్టేసాం కదా కింది వైపున, అక్కడ 1/2 ఇంచు వెడల్పుతో లేదంటే 1/4 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు అయితే వేసేసుకోండి. కింది వైపున మాత్రమే వేయాలి. వేసిన తర్వాత ఉల్టా నుండి సీదాకి తీసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సీదాకి తీసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కొన ఉంటుంది కదా చివర్లో సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక గోరుతో ఇలా అనుకోండి, హ్యాండ్తో పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే డైరెక్ట్గా మనం తీసుకున్న క్లాత్ని బట్టి కూడా ఉంటుంది. అలా వేసిన తర్వాత కుట్టు మధ్యలో పట్టేసుకొని, క్లాత్ని మధ్యలో పట్టేసుకొని చివర్న పొడవుకి చివర్లో ఒక 1/4 ఇంచు వెడల్పుతో ఇంకో కుట్టు అనేది వేసేసేయండి. అంతే, సరిపోతుంది. ఈ టై వచ్చేసి చిన్నపిల్లల సైజ్ మాత్రమే అండి. పెద్దవాళ్ళకి స్టిచ్ చేయాలంటే సైజ్ అనేది కొద్దిగా పొడవు ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఇది ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ పిల్లల వరకు సెట్ అవుతుంది. అంటే మనం ఒకవేళ స్కూల్ టై మనము స్టిచ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇదే మెథడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. పిల్లల వరకు మాత్రం ఈ సైజ్ అనేది సరిపోతుంది. లేదంటే పార్టీ వేర్ డ్రెస్సెస్కి మన పిల్లల కోసం కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యాచింగ్ క్లాత్ ఉంటే స్టిచ్ చేసేసుకోవచ్చు. అంతే ఈజీగా టై అనేది రెడీ చేసేసుకోవచ్చు. లుకింగ్ కూడా బాగుంటుంది, అంటే మన పిల్లల కోసం వాళ్ళ డ్రెస్సెస్ పైకి సెట్ అయ్యే విధంగా. నెక్స్ట్ అది స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక క్లాత్ తీసుకోండి, చిన్న పీస్ తీసేసుకొని 1 ఇంచు వెడల్పుతో మొత్తం కూడా అక్కడి నుండి ఇక్కడి వరకు మొత్తం కూడా కుట్టు వేసేయండి. 1 ఇంచు వెడల్పుతోనే వేయండి. ఎక్కువ వెడల్పు వేస్తే కూడా సెట్ అవ్వదు, పిల్లల సైజు కాబట్టి 1 ఇంచు వెడల్పుతో వేయండి. ఒకవేళ పెద్దవాళ్ళది స్టిచ్ చేస్తే 1.5 ఇంచ్ వరకు తీసుకున్నా సరిపోతుంది, లేదంటే 2 ఇంచెస్ తీసుకోవచ్చు సైజెస్ని బట్టి. కుట్టు వేసిన తర్వాత ఉల్టా నుండి సీదాకి తీసేసుకోండి. క్లాత్ని తీసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేయండి. 2 చివర్లు కూడా ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఒక్కదానిపైన ఒకటి పెట్టేసి ఒక కుట్టు వేయండి. మధ్యలో చిన్న గ్యాప్ రావాలి, మొత్తం కూడా క్లోజ్ ఉండకూడదు. ఒకదానిపైన ఒకటి పెట్టేసి కుట్టు వేసేసేయండి. కుట్టు వేసి మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేస్తున్నాము. దీనికి ఎలాస్టిక్ మొత్తం కూడా తీసేసుకొని కింద వైపున ఎలాస్టిక్ పెట్టండి. ఫస్ట్ కింద ఎలాస్టిక్ పెట్టేయండి. పెట్టేసి దానిపైన టై స్టిచ్ చేస్తాం కదా, టై పెట్టండి. పెట్టిన తర్వాత ఇంకొకటి చిన్న పీస్ ఉంది కదా, ఆ చిన్న పీస్ అనేది పైన పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక కుట్టు అయితే వేసేయండి. కుట్టు వేసి టై చివర ఉంది కదా, ఆ చివర మూలని ఈ మధ్యలోంచి తీసామంటే అంతే, ఈజీగా టై అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి, సింపుల్ మెథడ్, చాలా ఈజీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మొత్తం కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.